నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. సామాన్యంగా పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మహిళలందరూ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ వితంతువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కొన్ని ఆచారాలకి, కొన్ని పూజలకి, కొన్ని వ్రతాలకి దూరంగా ఉండాలి అని పెద్దలు చెప్తుంటారు. మరి ఎందుకు అలా చెప్తారు? నిజంగానే వితంతువులు పూజలకి పనికిరారా? వ్రతాలు, నోములు చేసుకోకూడదా? ఏదైనా పొరపాటు అవుతుందో అలా చేస్తే? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. మరి మీ సందేహాలను కూడా నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, అలాగే గాయత్రి ఆస్థాన పీఠాధిపతులు బ్రహ్మశ్రీ చీరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానమ్మా. గురుగారు, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది అడగరాదో అడగదో తెలియదు కానీ ఇంకా అడుగుతున్నాను. సామాన్యంగా చాలా మందికి ఉన్నటువంటి సందేహమే ఈ నోములు, గౌరీ వ్రతాలు అంటే సౌభాగ్యం కోసం చేస్తుంటారు. వ్రతాలు కూడా చాలా మంది సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం చేసుకుంటారు. కానీ కొన్ని పూజలు, కొన్ని రకమైనటువంటి వ్రతాలు వితంతువులు అనేవారు చేసుకోవడానికి వీలుంటుందా? వాళ్ళు చేసుకుంటే వారి అంటే ఎటువంటి కోరిక కోసం, ఎటువంటి విష్ కోసం చేయాల్సి వస్తుంది? అవునమ్మా, ఇదే ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ క్వశ్చనే అని అడిగారు, కానీ చాలా ముఖ్యమైన క్వశ్చన్, సుమంగళీపరమైనటువంటి క్వశ్చన్ అని అనుకోవాలి. దీన్ని వితంతువులకు సంబంధించిందని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో ఈ భర్త చనిపోవడం అనేటటువంటిది, లేదా భర్త చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితం అనేటటువంటిది, పూజలు పునస్కారాలకి దూరం అయిపోవడం అనేటటువంటిది, ఎవరింటికైనా వెళితే బొట్టు పెట్టించుకోలేకపోవడం అనేటటువంటిది, షై ఫీలింగు, ఇవన్నీ చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నాయి. దాంతోపాటు వీళ్ళందరికీ ఏంటంటే పూజలు చేసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది చాలామందికి. ఎప్పుడైతే ఈ పూజలు వ్రతాలు చేసుకోలేకపోతారో అక్కడి నుంచి మానసికంగా నేను ఎందుకు పనికిరాననే బాధ స్త్రీలలో వస్తూ ఉంటుంది. అయితే ఎందుకు చేసుకోకూడదు ఒకటి, ఎటువంటి పూజలు చేసుకోవాలి ఒకటి, చేసుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉందా ఒకటి, ఇవన్నీ మనం ఆలోచించుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే కనుక పూజ మానేయమని మాత్రం ఎక్కడ చెప్పలేదు. వితంతువులైనంత మాత్రాన పూజ మానేయాలి అని మాత్రం ఎక్కడా లేదు. అయితే పూర్వపు సువాసిని అంటారు వీళ్ళని. అంటే కనుక భర్త చనిపోయిన తర్వాత వీళ్ళని పూర్వ సువాసిని అంటారు. వీళ్ళకి అసలు పూజలు వ్రతాలు ఎందుకు చేస్తారు వీళ్ళందరూ కూడాను? లేదా ఒక స్త్రీలు ముఖ్యంగా వీళ్ళకి ఎన్నో నోములు ఉంటాయి, ఎన్నో వ్రతాలు ఉంటాయి. స్త్రీ చేసేటటువంటి ప్రతి వ్రతం యొక్క, ప్రతి నోము యొక్క అంతర్ధానమైనటువంటి విషయం ఏంటంటే కనుక, రహస్యం ఏంటంటే భర్త సౌమంగళీయత్వం కోసం చేస్తారు వీళ్ళు. పసుపు కుంకుమ నోము అవ్వచ్చు, గౌరీ కుంకుమ నోము అవ్వచ్చు, లేకపోతే మంగళ గౌరీ నోము అవ్వచ్చు, ఎన్నో ఉన్నాయి. స్త్రీలకి చాలా నోములు ఉన్నాయి. అట్ల తద్ది వ్రతాలు, ఉండ్రాళ్ళ తద్ది వ్రతాలు ఎన్ని ఉన్నాయో. నిజంగా చెప్పాలంటే రోజుకు వ్రతం చేయొచ్చు స్త్రీలు, అన్నీ ఉన్నాయి.